ఇప్పుడు నువ్వు ఇలా కూడా ఆలోచించొచ్చు, వీడు రాతి నుండి లక్ష్మిగా ఎలా మారాడు అని. అదేంటంటే ఒక మగవాడి నుండి ఈ రూపానికి ఎలా మారిపోయాడు అని. సరే ఓకే, ఇప్పుడు నేను నీకు నా కథని చెప్తాను, విను. అవునవును, నేను నీ గురించే చెప్పబోతున్నాను. ఎంత చండాలమైన టిఫిన్! నీ టిఫిన్ నువ్వే తిను. రోష్ని, ఏంటి? వస్తున్నాను బేబీ. నీకు తెలియటం లేదా నా బేబీతో నేను బిజీగా ఉన్నానని? ఎంత ముద్దుల పెదాలు, వయ్యారాలు, మురిపాలు. ఇంత లేట్ చేస్తున్నావు? సారీ బేబీ. వదలరా విక్రమ్. చెప్తే విను. ఏంటే మీరు వ్యాపారం చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? అసలు శ్రద్ధ చూపించండి. డబ్బులు రావడం లేదు, అడిగితే కలెక్షన్ లేదంటున్నారు. ఇలాగెళ్తే ఎలాగనే? శ్రద్ధ చూపించండి. శ్రద్ధ చూపించకుండా మీరు ఏం చేస్తున్నారు? నువ్వు ఎక్కువగా టెన్షన్ అవ్వకు, ఆరోగ్యం చెడిపోతుంది. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనేమన్నా బతకలేను అనుకుంటున్నారా? డబ్బులు వస్తాయి వస్తాయి. ఎవరో ఏడుస్తున్నట్టున్నారా? అవును, ఎవరో తెలియట్లేదు. వెళ్ళి చూద్దాం. తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కాస్త చూసి కూర్చోండి. చూసి చూసి జాగ్రత్తగా. ఇదిగో బాబు, కళ్ళు తుడుచుకో నాయనా. ఓరే, నువ్వు ఎందుకు ఏడుతున్నావా? ఏదన్నా పిల్ల సమాచారమా? చెప్పవయ్యా, చెప్పు. నిన్నే అడిగేది. రాజా, టెన్షన్ అవ్వకు, మా ఇంటికి పదాం పదా. అక్కే చెప్పేసింది కదా. ఎరా నాన్న, నీకేదైనా బాధ ఉంటే నాతో షేర్ చేసుకోరా. త్వరగా చెప్పరా. ఏడవద్దు నాయనా, ఏడవద్దు. విషయం ఏంటో చెప్పు. ఏడవద్దు, నేనున్నాను కదా. ఏ సంగతి అయినా నాకు చెప్పు. ఏదన్నా ఉంటే చెప్పు. నీకోసమే మేమందరం ఉన్నాం కదా. ఏదొచ్చినా మేము చూసుకుంటావురా. నువ్వు భయపడద్దు నాయనా, మా ఇంటికి రా. ఏమి దిగులు పడద్దు, నేనున్నానుగా. మా ఇంటికి రా నాయనా. ఇప్పుడు శుభ్రం చేసుకో. రా నాన్న, వెళ్దాం. రాజా, అబ్బాయిలందరూ ఏడకూడదు. రావయ్యా.
డివోర్స్ నేను అస్సలు ఇవ్వను. నాకు డివోర్స్ కావాలి. మా నాన్న ప్రాపర్టీ నా పేరున రానంత వరకు నేను సచ్చినా నీకు డివోర్స్ ఇవ్వను. లేదంటే ఒక పని చెయ్యి, మా నాన్న నా దారికి అడ్డు రాకుండా చేసేయి. ఆ తర్వాత ఆయన ప్రాపర్టీ అంతా నాకే చెందుతుంది. ఆ తర్వాత నీకు సంతోషంగా డైవర్స్ ఇచ్చేస్తాను. అసలు నువ్వు అమ్మాయివేనా? అమ్మాయిలకున్న పరువుని తీసేసావు కదే నువ్వు. నేను చెప్పేది బాగా విను. నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చెయ్యను. ఓకే, చెయ్యొద్దు. డివోర్స్ నీకు కదా కావాలి, నాకొద్దు కదా. ఎలాగో ఇది నీకు సంబంధించిందే. నీకే నా దగ్గర నుంచి స్వతంత్రం కావాలి, నాకేమీ లేదు. ఎన్నో రాత్రిలొచ్చాయి గాని రాది వెన్నెలమ్మా. ఏడవద్దు నాయనా, నువ్వు ఏడవకూడదు. నాయనా, మగ పిల్లోడు ఏడవకూడదురా. ఏడవద్దు నాయనా. అన్నీ అవే సర్దుకుంటాయి నాన్న. ఏడవద్దమ్మా, ఏడవద్దు. నేను ఇక్కడ చూడరా నాన్న, నీ దగ్గర ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి మీ మావయ్యని చంపేయి, లేదంటే వాడు చచ్చేదాకా వెయిట్ చేయి. ఈ మనుషుల మనసుందే మనసు, అది ఎప్పుడైనా ఎలాగైనా మారుతుంది. అన్ని దుఃఖాలకి మూల కారణం ఆ మనసు ఒకటే. దీనివల్ల మనుషులకు లభించేదేంటి? ఒక 2 నిమిషాల సుఖం మాత్రమే. ఆ 2 నిమిషాల సంతోషం కోసం మనిషి తన జీవితాన్ని పూర్తిగా వృధా చేసుకుంటూ ఉన్నాడు. ఈ పనికిమాల ప్రపంచాన్ని మరిచిపో. ఇలా మగాడిగా ఉండడం కంటే మాతో కలిసిపో, సరిపోతుంది. నువ్వు తనకి పనికి రాలేదంటే తనే నీకు విడాకులు ఇచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళ నాన్నే విడాకులు ఇప్పించేస్తాడు. ఈ ప్రపంచంలో మా కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు నాన్న. ఇంత బాధలో కూడా మిగతా వాళ్ళు మేము ఆశీర్వదిస్తామయ్యా. మాకేం జరిగినా మా గురించి ఆలోచించేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. తమ్ముడు, చూసి మెల్లగా మెల్లగా. నువ్వు ఆ అమ్మాయికి పనికి రాకపోతే ఆ అమ్మాయి నీకు విడాకులు ఇచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళ నాన్నే విడాకులు ఇప్పించేస్తాడు.
మా నాన్న ప్రాపర్టీ నాకు సొంతం అవనంత వరకు నేను నీకు డైవర్స్ అనేది ఇవ్వను. లేదంటే నువ్వు ఒక పని చేయి, మా నాన్నని నా దారికి అడ్డు రాకుండా చేసేయి. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ పూర్తిగా నాకే సొంతం అవుతుంది. ఆ తర్వాత నీకు నేను సంతోషంగా డివోర్స్ ఇచ్చేస్తాను. నీకే నా దగ్గర స్వతంత్రం కావాలి, నాకేం అక్కర్లేదు. ఎన్నో రాత్రిలొచ్చాయి గాని మనిషికి మనసు అంటూ ఉంది కదా, ఒక మనసు. అదే మనిషికి చాలా పెద్ద శత్రువు. అన్ని దుఃఖాలకి మూల కారణం ఆ మనసే. ఈ 2 నిమిషాల సుఖం కోసం మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. డివోర్స్ నీకే కావాలి, నాకక్కర్లేదు. ఎన్నో రాత్రిలొచ్చాయి గాని ఇలా మగాడిగా ఉండడం కంటే నువ్వు మాతో కలిసిపో సరిపోతుంది. వస్తున్నాను బేబీ. చూస్తుంటే తెలియటం లేదా నా బేబీతో నేను బిజీగా ఉన్నానని? రాధి వెన్నెలమ్మ, ఎన్నో రాత్రిలొచ్చాయి గాని ఇదిగో తిను తిను, తీసుకో. ఈ బొబ్బాస్కాయ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి కూడా చాలా పెద్ద కథ ఉంది. చెప్తాను, బాగా విను. ఎవరు నువ్వు?
అది సరే గాని నువ్వెలా లోపలికొచ్చావు? ఇదిగో డివోర్స్ పేపర్. సంతకం పెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాం. రాధే, నువ్వా? ఓ, అందుకోసమే ఇలాంటి వేషాలు వేసావా నువ్వు? నీకు డివోర్స్ ఇవ్వాలని? నేనేవి వేషాలు వేయలేదు. నేను ఈ రోజు నుండి ఈ వేషాన్ని ధరించాను. నువ్వు మాట్లాడుతుంది ఎలా ఉన్నదంటే నీ గురించి నాకేమీ తెలీదని. నీ వల్లే, కేవలం నీ వల్లే నేను ఇజ్రాగా మారిపోయాను. డివోర్స్ పేపర్లో సంతకం పెట్టు. ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి స్వతంత్రం కావాలనుకున్నావంటే నేను నీకు సచ్చిన ఆ స్వతంత్రాన్ని ఇవ్వను. నేను నీకు డివోర్స్ అనేది ఇవ్వను. మా నాన్న ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేంత వరకు మా ఇద్దరిని నువ్వు కొట్టాలని ప్లాన్ చేసావనుకో, ఆ తర్వాత నీ మీద చీటింగ్ కేసు పెట్టేసి పోలీసులకు అప్పగించేస్తాను. సరేనా? నువ్వు ఒక కొజ్జావాడుగా ఉన్నా కూడా నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. నీ గురించి నిజాన్ని కూడా దాచిపెట్టాను. హ? ఇలా నటించడం అంతా బయటికి వెళ్ళి నటించు. ముందు పోక నుంచి. ఏయ్, నువ్వేంటి ఇలా చేసావు? ఏయ్, ఈ రోజు నేను ఎవరిని ప్రాణాలతో వదలను. వద్దు, వదిలిపెట్టే. నన్నేం చెయ్యకు. ఎర్రని నీ పెదాలు, దాహంగా ఉన్న నా హృదయం. ఈ బొబ్బాయిస్కాయ చెట్టు కూడా విచిత్రమైనదే. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. తర్వాత ఏమైంది? చెప్పు, తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే రోష్ని డెడ్ బాడీని తోటలో పాతేశాను. నేను అదే చోట్లోనే దీన్ని కూడా నాటాను. తర్వాత నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. నేను వచ్చేస్తాను, కానీ తప్పించుకోవాలని చూడకే. నీ వల్ల కుదరదు. నేను చెప్పాను కదా డార్లింగ్, ఇక నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించుకో అని. ఇతనెవరు? నా జీవితాన్ని నాశనం చేసింది వీడే. వీడి వల్లే నేను రాధి నుండి లక్ష్మిగా మారిపోయాను. అదే మగవాడి నుండి ఇజ్రాగా మారిపోయాను. ఇలాంటి వాళ్ళంటే నాకు చిరాకు. మనతోనే ఉంటూ మోసం చేసే వాళ్ళంటే నాకు చిరాకు. ప్రాణాలతో వదలను. నేను మిమ్మల్ని అంత సులువుగా చంపను.
నీ ఆఫీసర్కి ఫోన్ చేసి నా లొకేషన్కి రమ్మని చెప్పు. మీరంతా చావడానికి ముందు ఒక బాంబుని పేల్చాలి. పూవ్! హే కమలా, హే రంప, అలా చూడండి వీళ్ళ గుంపు వచ్చింది. ఇప్పుడు పోలీసులు వచ్చారంటే వాళ్ళని స్వాగతించాలి కదా. ఇప్పుడు చూడు కమల యొక్క పనితీరు, తోట తలలోకి దించేస్తా. అయ్యో అమ్మా, ఎక్కడెక్కడో కాల్చుతున్నారు గుండుతో. అయితే నువ్వు కాల్చవే, నిలబడి పనికి మలిందానా, నువ్వు కాల్చి చూపించవే. మాట్లాడుతున్నారేంటి? కాల్చండి. ఏయ్, నీ వల్లనే మొత్తం సమస్యలన్నీ, ముందు నిన్ను కాల్చి పడేయాలి పనికి మలిందానా.